బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది ఎగ్ రైస్ అనమాట. ముందుగా ఆయిల్ పోసేసుకొని దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేపేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కలుపుకోవాలన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను అన్నమాట. చూడండి, ముందుగా ఆమ్లెట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకేమీ వేయలేదన్నమాట. ఇందులో కొద్దిగా ప్లెయిన్ ఉంది అనమాట. దీనికి సోయా సాసు, చిల్లీ సాస్ అనమాట. ఇది ఈ విధంగా రైస్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఉంటుంది చూడండి. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో వీటితో పాటు ఇలా పొయ్యి మీద పెట్టేసి ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. చూడండి, ఏంటంటే దానికి సాల్ట్, కారం రెండు కూడా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా రైస్ అంతా కూడా ముందు ఆయిల్ వేసుకున్న ఆనియన్స్ను, పచ్చిమిరకాయలు అంతా కూడా ఫ్రై అయి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం, అన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సోయా సాస్ కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సరిపడా. చిల్లీ సాస్ కూడా వేస్తున్నాం అన్నమాట. ఇంకో పెద్ద బాటిల్